దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. మా కొరకు పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఈ అబ్రహాము శారా గురించి మనం ఆలోచన చేస్తే గనక వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, కానీ వారికి సంతానం లేని పరిస్థితి మనకు వాక్యంలో కనబడతా ఉంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఒక దినాన్న అబ్రహాం అంటాడు కదా, నువ్వు నాకు చాలా ఇస్తున్నావు, ఎన్నో బహుమానాలు ఇస్తానంటున్నావు, ఎన్ని ఇచ్చినా ఏంటి, నా యొక్క పరివారంలో ఉన్నటువంటి ఎలియాజరే నా ఆస్తికి కట్ అవుతాడు, ఎందుకంటే నాకు సంతానం లేదు అని అబ్రాము బాధపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడిచ్చినటువంటి మాటను బట్టి వారు నమ్మిక లేక ఉన్నారు, ఎందుకంటే వారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరి ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు దర్శించి మరి సంతానాన్ని ఇస్తానని చెప్పినప్పుడు శారా కూడా తన మనస్సులో ఇది ఎక్కడ జరుగుతుంది అని ఒక అవిశ్వాసం వెళ్ళబుచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. ఎందుకంటే వారికి ఉన్న స్థితిగతులు, వారికి ఉన్నటువంటి పరిస్థితులు, వారి వయస్సు, వారి యొక్క శరీరం యొక్క పరిస్థితి, ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ మాట జరుగుతుందా లేదా అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడటం అనేది సహజం. ఎందుకంటే ఆ రోజుల్లో అబ్రహాము శారా నమ్మలేదంట అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ మనము అదే స్థితిలో ఉంటే ఎంతవరకు మనం నమ్మగలం ఒకసారి ఆలోచించండి. అటువంటి పరిస్థితుల్లో వారు మరి నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరల వారిని దర్శిస్తూ దేవుడు చెప్తాడు కదా, నీకు సంతానవృద్ధి కలగజేస్తాను, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అని మరి దేవుడు అబ్రాముతో ఆదికాండం 17వ అధ్యాయము 6వ వచనంలో మరలా మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎన్నిసార్లు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, కానీ వీరి స్థితిగతులు అయితే మనం చూస్తా ఉన్నప్పుడు ఏమాత్రం నమ్మటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితులే. అయితే దేవుడు ఎంత గొప్పవాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. బలము ఉడిగిపోయిన, వయస్సు పెద్దదైన, పరిస్థితులన్నీ ప్రతికూలించిన, ఏ విధంగా చూసినా మరి అది జరుగుతాది అనేటువంటి నిరీక్షణ లేని పరిస్థితి ఒకవేళ వారి హృదయంలో కనిపించినా కూడా దేవుడు మాత్రం మాట తప్పలేదు. తానిచ్చిన మాట ప్రకారము శారాను ఆయన దర్శించాడు. యెహోవా తానిచ్చిన మాట ప్రకారము శారాను గూర్చి చేశాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారును కనెను అనేటువంటి మాట మనము ఈ యొక్క 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నామండి. అంటే మన యొక్క జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు పొందుకుంటామా లేదా, నా పరిస్థితి ఎలాగైపోయింది, నేను బలహీనైపోయాను, నా దగ్గర ధనము లేదు, నా స్థితిగతులు చాలా భయంకరంగా ఉన్నాయి, ఇంకెక్కడ నెరవేరుతుంది, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కదా అని పరిస్థితుల వైపు చూడకండి. దేవుడు మీ జీవితంలో మాట ఇస్తే గనక చెప్పిన మాట ప్రకారముగా చేసేటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాము శారా గారి జీవితాల్లో చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా కార్యం చేస్తాడు. నిశ్చింతగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, అయానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవవాక్కు అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడైతే ఈ వాక్యము, ఈ స్వరము వినబడతా ఉందో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అయా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని
మరి మీరు ఇచ్చినటువంటి మాట ఇంకా జరగట్లేదని ఒకవేళ ఆందోళన కంగారు వారి జీవితాల్లో ఉందేమో, మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని ఆయన వారి జీవితాల్లో మరొకసారి నాయన వారు రూఢిపరుచుకొనుటకు వారికి విశ్వాసము దయచేయండి. అనేక కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.